ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు జీవసాధనము గలవాడు. అది కలిగిన వాడు తృప్తిడై అపాయము లేకుండా బ్రతుకును అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ చెబుతున్నారు. దేవుని యందలి మనము భయము భక్తి కలిగినటువంటి వారమై ఉంటే, దేవుని ఎడల యథార్థమైన మనస్సుతో భయభక్తులు కలిగి జీవించేటువంటి వారు తృప్తి కలిగినటువంటి వారై అపాయము లేకుండా బ్రతికెదరు అని అంటున్నారు. దేవుని యందలి భయభక్తి మీకు ధైర్యమునిస్తుంది, మిమ్మలను ఆశీర్వదిస్తుంది, మీకు భద్రతనిస్తుంది, మీ మార్గములో మీకు తోడుగా ఉంటుంది. ఆయన అనుక్షణము మీతో కూడా ఉండి మిమ్మలను నడిపించువాడై ఉంటూ ఉన్నాడు. దైవజనుడైన యోబు జీవితంలో యోబు అలాంటి తృప్తి కలిగినటువంటి వాడుగా జీవించాడని వాక్యము మనకు తెలియచేస్తున్నది. సాతానుడే దేవుని ఎదుట యోబును గురించి మాట్లాడేటప్పుడు, నీవు అతని ఇంటికి కంచె వేసితివి కనుక అతడు నీ యందు భయభక్తులు కలిగిన వాడై నిశ్చయముతో జీవించుచున్నాడు అని చెప్పాడు. అవును, యోబు యొక్క నిశ్చయితకు దేవుని ఎడల తాను భయభక్తులు కలిగిన వాడై ఉండెను గనుక అపాయము లేకుండా తాను ఉండగలుగును అని అతడు గ్రహించినాడు. ఒకవేళ ఆయనకు సాతానుడు కీడు చేయ తలంచినప్పుడు దైవానుమతితోనే ఆ పని చేసినాడన్నది మనము మరిచిపోరాదు. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క విజయ రహస్యము కూడా అదే. దావీదు రాజుగా హెచ్చింపబడి శత్రువుల ఎదుట తల ఎత్తుకొని జీవించడానికి కారణము అతడు దేవుని యందలి భయము భక్తి కలిగి ఉన్నందునే. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి మనుషుడిగా అతడు జీవించినంత వరకు దేవుని హస్తము అతనికి తోడుగా ఉండి అన్ని యుద్ధములలో దేవుడు అతనికి విజయమునిచ్చినాడు. మీ జీవితంలో కూడా దేవునికి నమ్మకస్తులైన మనుషులుగా జీవించండి. దేవునికి మీరు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుని యందలి భయము భక్తి కలిగి మీరు జీవించినప్పుడు ఎలాంటి అపాయము సంభవించకుండా తృప్తి కలిగే వారై మీరు బ్రతకడానికి దేవుడు కృప చూపించదు. లోకములో సమస్యలు మారచ్చు, ఎన్నో ఉపద్రవములు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొత్త కొత్త వ్యాధులు, బహుభయంకరమైనటువంటి దినాలు సంభవించవచ్చు. అయితే నీవు దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నప్పుడు నీవు తృప్తి కలిగినటువంటి వాడై నిజముగా దేవునికి నీవు నమ్మకమైన వాడుగా ఏ అపాయము లేకుండా జీవించదవన్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగు. ఇప్పటి వరకు అలాంటి భయభక్తులు నీ జీవితంలో లేకపోతే, ప్రభువా ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఇక మీదట జీవించదరని తీర్మానం చేసుకో. భయభక్తి కలిగి మీరు జీవించుచున్నట్లయితే ఇంకా ఇంకా మిమ్మలను ప్రభుకి సమర్పించుకొని నమ్మకముగా జీవించండి. దేవుని అందరి భయము భక్తి కలిగిన వారై ఉంటే అదే మీకు జీవ సాధనము. అది కలిగినటువంటి వారైనా మీరు తృప్తి కలిగినటువంటి వారై అపాయము సంభవించకుండా మీరు కాపాడబడుదురు, బ్రతుకుదురు అని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఘనుడా, పరిశుద్ధుడా, నీ అందరి భయభక్తులతో నీ బిడలు జీవసాధనము కలిగినటువంటి వారై
అపాయము కలుగకుండా తృప్తితో జీవించే భాగ్యమును వారికి మాకు మా అందరికి అనుగ్రహించమని నీ కృపాకరములకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.